హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం తెలంగాణ టీఎస్పీఎస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్గా సిలబస్లో మెన్షన్ చేశారు. దాంట్లో ఏం మెన్షన్ చేయాలంటే బయోఫ్యూయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పేపర్ 3లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, కొద్దిగా మీరు ఇప్పటివరకు చేసిన సైన్స్ అండ్ టెక్ టాపిక్ జెనరిక్ గాను మరియు మీకు తెలిసినవి గాను ఉంటాయి. ఇది ఒక టాపిక్ మాత్రం కొద్దిగా ప్యూర్ సైన్స్ పరంగా లేదంటే టెక్నికల్ పరంగా ముందుకెళ్తూ ఉంటుంది. దయచేసి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, కొద్దిగా ఓపికతో ఉండండి. మనం ఈ టాపిక్ని కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ బయోఫ్యూయల్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బయోడీజిల్. సో బయోడీజిల్ వచ్చేసి ఆల్రెడీ మనం ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో కానివ్వండి, బయోడీజిల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5% ఆఫ్ బయోడీజిల్ని డీజిల్లో కలిపేద్దాము అని చెప్పేసి బై ద ఇయర్ 2030కి టార్గెట్ పెట్టుకుంది. ఓకే, ఇది కూడా మనకు తెలుసు. ప్లస్ ఈ అన్ని టాపిక్స్ చేసే ముందు మనం చాలా వరకు డిస్కస్ చేసింది ఏంటంటే ఇండియాకి చాలా వరకు ఎనర్జీ నీడ్స్ ఇంపోర్ట్ వల్ల వస్తున్నాయి, కాబట్టి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా చాలా లాస్ అవుతున్నాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ చదివాం. ఓకే, వీటి యొక్క ప్రాపర్టీస్ చదివాం, డిఫరెంట్ క్రాప్స్ చదివాం. సో ఇప్పుడు ఈ బయోడీజిల్ ప్రొడక్షన్ ఎలా అవుతుంది, ఏ ప్రాసెస్ ద్వారా అవుతుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, బయోడీజిల్ ఈజ్ ఎ క్లీన్ బర్నింగ్ డీజిల్ ఫ్యూయల్ produced from vegetable oils, animal fats or grease. ఓకే, వెజిటేబుల్ ఆయిల్ నుంచి కానీ, గ్రీస్ నుంచి కానీ, లేదంటే ఎనిమల్ ఫ్యాట్స్ నుంచి కానీ తీసేదాన్ని బయోడీజిల్ అంటాం. ఇట్స్ కెమికల్ స్ట్రక్చర్ ఈజ్ దాట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఆల్కలీ ఎస్టర్స్, FAAE. ఏంటంటే ఫ్యాటీ యాసిడ్ ఆల్కలీ ఎస్టర్స్లా కెమికల్ స్ట్రక్చర్ ఉంటుంది దీన్ని. Biodiesel as a fuel gives much lower toxic air emissions than fossil diesel. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాలి మీరు. ఒకవేళ ప్రిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, బయోడీజిల్ నార్మల్ డీజిల్ కంటే కూడా తక్కువ పొల్యూషన్ చేస్తుందంటే కరెక్టా రాంగ్ అని అంటారు, అప్పుడు మీరు కరెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇన్ అడిషన్ ఇట్ గివ్స్ క్లీనర్ బర్నింగ్ అండ్ హ్యాస్ లెస్ సల్ఫర్ కంటెంట్. మేజర్, మీరు ఎప్పుడైనా బయోఫ్యూయల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఇది గన్ షాట్గా గుర్తుపెట్టుకోండి. అది గన్ షాట్ ఏంటి అంటే బయోఫ్యూయల్స్ హ్యావ్ ఆల్మోస్ట్ 0 సల్ఫర్. దీంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువ. కానీ మన ఫాసిల్ ఫ్యూయల్స్లో, మనం కన్వెన్షనల్గా యూజ్ చేసే ఫ్యూయల్స్లో సల్ఫర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్ అడిషన్ ఇట్ గివ్స్ క్లీనర్ బర్నింగ్ అండ్ హ్యాస్ లెస్సర్ సల్ఫర్ కంటెంట్, thus reducing emissions. Okay. Next, because of its origin from renewable resources, it is more likely that it competes with petroleum products in the future. To use biodiesel as a fuel, it should be mixed with petroleum diesel fuel to create biodiesel blended fuel. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం 5% blending of biodiesel and diesel by Government of India program. So biodiesel refers to pure fuel before blending. డైరెక్ట్గా మనము బయోడీజిల్ని యూజ్ చేయలేము, ఖచ్చితంగా దాన్ని ఫాజిల్ డీజిల్తోనే యూజ్ చేయగలము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఇంజన్స్ దానికే డిజైన్ చేయబడ్డాయి. మీరు ఒకవేళ బయోడీజిల్ ప్రొడక్షన్ దేని నుంచి ఎక్కువగా ఉందన్న శాతాన్ని కనుక మీరు గమనిస్తే, యూఎస్ఏలో 2019లో ఎప్పుడైతే చూసామో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద బయోఫ్యూయల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సోయాబీన్ ఆయిల్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫుడ్ క్రాప్స్ బయోఫ్యూయల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఎకనామిక్ టర్మ్స్, అంటే ఇప్పుడు సోయాబీన్ గురించి చెప్పాను అనుకోండి, వెంటనే ఎకనామీలో ఆలోచించండి. సోయాబీన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, ఎక్స్పోర్ట్ చేస్తున్నామా, హూ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, లింకప్ చేసుకుంటే మీకు ఎగ్జామ్కి చాలా చాలా బెటర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఎవరండి హైయెస్ట్ ప్రొడ్యూసర్? బ్రెజిల్. హైయెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా బ్రెజిలే. సౌత్ అమెరికా ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ఓవరాల్ ఆఫ్ సోయాబీన్. సో దాట్ యూ నోట్ డౌన్. నెక్స్ట్, సోయాబీన్ తర్వాత కార్న్ ఆయిల్ ఎక్కువగా ఉంది, ఆ తర్వాత గ్రీన్ రీసైకిల్డ్ స్టాక్ వేస్ట్ ఎక్కువ ఉంది, తర్వాత కెనోలా ఆయిల్, తర్వాత ఎనిమల్ ఫ్యాట్స్ వచ్చేసి చాలా తక్కువ పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నాం బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్ యూఎస్ఏ. ఈ యూఎస్ఏ స్టాటిస్టిక్స్, సిమిలర్లీ ఇండియా స్టాటిస్టిక్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. సో వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోండి ఎప్పుడైనా కూడా. నెక్స్ట్, బయోడీజిల్ ఎక్స్ట్రాక్షన్, ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాం అనేది ఫస్ట్ చూద్దాం. 1 step ట్రాన్సెక్టరిఫికేషన్. ఓకే, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, 1 step ట్రాన్సెక్టరిఫికేషన్. ఓకే, ఫర్ ద సింథసిస్ ఆఫ్ బయోడీజిల్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్. ఓకే, ఆ మెటీరియల్స్ ఏందో చూద్దాం. ఆయిల్ శాంపుల్, ఓకే, మిథనాల్ 99% మిథనాల్, ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ యాజ్ ఎ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ప్రొడక్షన్లో?
పొటాషియం హైడ్రాక్సైడ్ని క్యాటలిస్ట్గా యూజ్ చేసి కొంచెం మెథనాల్ పోసాము. ఆ తర్వాత మన బయో ఆయిల్ శాంపుల్ తీసుకున్నాము. ఓకే, methanol and potassium hydroxide were premixed to prepare potassium methoxide and then added to the oil in the reactor with speed of 400 rpm. అంటే నేను ఆల్రెడీ ఇట్లా 400 ఆర్పి రొటేషన్స్ పర్ మినిట్ తిరుగుతున్న ఒక దాంట్లో ఆయిల్ ఉంది. ఆ ఆయిల్లో నా క్యాటలిస్ట్ ఏంటండి పొటాషియం హైడ్రాక్సైడ్. దాంతోపాటు ఏం కలిపాను నేను? మెథనాల్ కలిపా. పొటాషియం మెథాక్సైడ్ని తీసుకొని మన ఆర్పిఎం మోటార్ అంటే మన గ్రైండర్లో పోసేసాను అనమాట. సో పోసేసిన తర్వాత సో అట్ 50 degrees Celsius ద మోలార్ రేషియో ఆఫ్ ఆయిల్ అండ్ మెథనాల్ వాజ్ 1:10. ఫైనల్లీ ద మిక్చర్ వాజ్ లెఫ్ట్ ఓవర్ నైట్ టు సెటిల్ ఫర్ ద మార్నింగ్, నేమ్లీ బయోడీజిల్ ఫేస్ అప్పర్ లేయర్ అండ్ ద గ్లిజరిన్ రిచ్ ఫేస్. సో ఇక్కడ రాత్రి అంతా వదిలేసిన తర్వాత ఇలా ఫామ్ అవుతుంది. ఆయిల్ పోసాం, ఎస్టరిఫికేషన్ చేసాం, అంటే క్యాటలిస్ట్ యాడ్ చేసాం. ఏంటి ఇందులో క్యాటలిస్ట్? పొటాషియం హైడ్రాక్సైడ్ క్యాటలిస్ట్ మేజర్లీ. దీంతో పాటు మనం మెథనాల్ కూడా వేసాం. ఓకే, మెథనాల్. సో గ్లిజరిన్ కిందికి వచ్చేసింది, ఈస్టర్స్ మీదకి వచ్చేసాయి. ఈ గ్లిజరిన్ని మనం సపరేట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మన ఎస్టర్ ఉంటుంది, అదర్స్ ఉంటాయి. ఈ ఎస్టర్ని మళ్ళీ సపరేట్ చేసి ఫిల్టర్ చేసేస్తాం. దెన్ యూ గెట్ ఎస్టరిఫైడ్ ఆయిల్ వస్తుంది అనమాట, అంటే రిచ్ బయోడీజిల్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్ లుక్స్ లైక్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ఫిగర్. మీకు మెయిన్స్లో ఇలే వస్తుంది, ఇలా రాదు, ఎందుకంటే సిలబస్లో ఉంది ఈ టాపిక్. మీరు కనీసం ఆ టాపిక్ని జస్టిఫై చేయగలగాలి మెయిన్స్లో ఒక్కొక్క మార్క్ మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీకు గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 1లో ఏ సర్వీస్ వస్తుందని. సో ట్రై టు అటెంప్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, నో వన్ కెన్ రైట్ 100% ఆఫ్ ద సిలబస్, బట్ ట్రై టు అటెంప్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ట్రాన్స్టెరిఫికేషన్ని చూద్దాం. ఓకే, ద ప్రొడక్షన్ మెథడాలజీ ఫాలోడ్ ఇన్ దిస్ స్టడీ వాస్ అకార్డెడ్ టు థామస్ సెవిక్ అండ్ సిల్వర్ Morinkovic, okay, will Russians, with some modification where the alkali catalyst transesterification was applied. Basically the methanol was the alcohol of choice and KOH, that is potassium hydroxide, was used as a catalyst. Potassium methoxide solution was prepared freshly by mixing the, అంటే మొత్తం ఇంతకుముందు చేసిన ప్రాసెస్ గురించి చెప్తున్నారు. ఓకే, in container until the catalyst dissolve, the PMS. ఓకే, సో ఇక్కడ పొటాషియం మెథాక్సైడ్ ఆల్రెడీ చేసాం, సేమ్ ప్రాసెస్ ఇక్కడ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. దెన్ ఆఫ్టర్ ద మిక్చర్ వాజ్ కేర్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ టు సపరేటింగ్ ఫనల్, allowed to stand for 4 hours. The lower layer glycerol, methanol, the most of the catalyst was drained out. The upper level methyl esters, some methanol and traces of catalyst were transferred into another flask containing freshly prepared ఏంటి మళ్ళీ potassium methoxide. Okay, mixed at 60 rpm under reflux at 60 degrees Celsius to 30 minutes. Afterwards the mixture was carefully transferred to separating funnel and allowed to stand overnight. The glycerol was removed by gravity settling, whereas the obtained crude esters layer was transferred into water bath to remove the excess methanol at 65 degrees Celsius and kilopascals. The obtained crude methyl esters were then cleaned thoroughly by washing with warm 50 degrees deionized water, dried over anhydrous sodium sulfate, weighted and applied for further analysis. Okay, సో ఇప్పుడు ఏం చేసాం, ఇంతకుముందు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. ఏంటి, సో ఆ గ్లైసరాల్ అనేది కిందకి వచ్చి సెటిల్ అయింది. ఏదైతే ఫస్ట్ ప్రాసెస్లో వచ్చిన గ్లైసరాల్ని మనం వేస్ట్ చేయము, మళ్ళీ ఆ గ్లైజరాల్లో మనం క్యాటలిస్ట్ని కలుపుతాం. ఓకే, ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ మెథనాల్ని కలుపుతాం, మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తాం. మళ్ళీ దాంట్లో ఉన్న ఇంకొద్దిగా ఉన్న ఎస్టర్ కూడా బయటకు వస్తుంది. ఆ ఎస్టర్ని మళ్ళీ పెడతాము. ఇప్పుడు ఈ ఎస్టర్లో ఇంకా కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ అన్నీ క్లీన్ చేయడానికి కూడా వాటర్ బాత్లోకి పంపుతాం. ఆ వాటర్ బాత్లో ఉన్న దాంట్లో ఉన్న వాటర్ తేమని ఎప్పుడైతే ఇది పీల్చుకుంటుందో ఆ తేమని తీసేయడానికి కూడా మళ్ళీ వేరే ట్యూబ్స్ ద్వారా పంపుతాం. ఆ ట్యూబ్స్లో సోడియం సల్ఫేట్ ఉంటుంది, విచ్ అబ్జర్వ్స్ ద ఎక్సెస్ సోడియం. సో ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వాలిటేటివ్ అనలైసిస్ ఆఫ్ గ్లైసరాల్, ఓకే, ద బోరాక్స్ pH టెస్ట్ is special test for detection of compound containing 2 neighboring hydroxyl group as glycerol organic compound.
1 ml of glycerol layer mixed with 1 ml of borax pH red color. If red color is disappeared in cold and appearing after heating, this is positive control. అంటే గ్లైజరాల్ మన రియాక్షన్ అంతా కూడా పాజిటివ్ కంట్రోల్లో ఉంది, ప్రాపర్గా వెళ్తుందని చెప్పడానికి ఈ టెస్ట్ చేస్తాం. ఓకే, క్వాలిటేటివ్ అనలైసిస్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అనలైసిస్, ఎఫ్టిఐఆర్ అనలైసిస్. దీనికి ఏంటంటే మళ్ళీ క్వాలిటీ అనలైజ్ చేయడానికి దేన్ని మన ఫ్యూయల్ని క్వాలిటీగా ఉందా లేదా అని కూడా ఈ అనలైసిస్ చేస్తాం. అనలైసిస్ వాస్ పర్ఫార్మ్డ్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ పెర్కిన్ ఎల్మర్ మోడల్ స్పెక్ట్రమ్, one for detection of transesterification efficiency of oil by determination of active groups produced from this process. ఓకే, ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, ట్రాన్స్టెరిఫికేషన్ అనేది ప్రాపర్గా అయిందా కాలేదా. ట్రాన్స్టెరిఫికేషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు భయపడకండి. ట్రాన్స్టెరిఫికేషన్ అంటే క్యాటలిస్ట్ని యాడ్ చేసిన తర్వాత అయ్యే ప్రాసెస్ని ట్రాన్స్టెరిఫికేషన్ అంటాం. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం నోట్ చేసుకుంటాం. ద రిజల్ట్స్ obtained by Shabby and Noor found that two-step transesterification of oil led to 100% disappearance of hydroxyl group, but this was less than 100% in the case of one-step transesterification. సింపుల్గా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా ట్రాన్స్ఎస్టరిఫికేషన్ని 2 సార్లు చేయండి, 2-స్టెప్ ట్రాన్స్ఎస్టరిఫికేషన్గా డివైడ్ చేస్తే మీకు ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ 1-స్టెప్ ట్రాన్స్ఎస్టరిఫికేషన్ చేస్తే అంత ప్యూరిటీ దొరకదు అని చెప్పేసి సింపుల్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూయల్ వచ్చేసి బయో ఇథనాల్. ఇప్పుడు బయో డీజిల్ చూసాం. బయో డీజిల్ మేజర్ కాంపౌండ్స్ ఏం చూసామండి, ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఆఫ్ ఎనిమల్స్. ఓకే, ఇవన్నిటిని చూసుకున్నాం. కానీ ఎథనాల్కి వచ్చేసరికి ఇన్పుట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్, ఫ్యాట్స్ అవి ఉండవుగా, వేరే ఉంటాయి. చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ డ్యూ టు ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ యూస్. The use of bioethanol as an alternative motor fuel has been steadily increasing around the world. మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తెచ్చాం. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఎంత పర్సెంట్ అండి, 20% by 2030. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% by 2030. నెక్స్ట్, ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ ఆర్ డిక్లైనింగ్. ఎందుకు దీనికి డిమాండ్ ఎందుకు పెరిగింది, ఫాజిల్ ఫ్యూయల్ రిసోర్సెస్ తగ్గుతున్నాయి, రోజుకి తగ్గుతున్నాయి, ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దాని ద్వారా ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా మనం కొంత డబ్బును సేవ్ చేసుకోవచ్చు, ఫారిన్ రిసోర్స్ని. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఎక్కువగా ఉంది ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా. యాజ్ బయోఇథనాల్ ఈజ్ గ్రీనర్, ఏంటిది గ్రీన్ ఫ్యూయల్, నార్మల్ ఫ్యూయల్ కంటే కూడా తక్కువ ఎమిషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 0 ఎమిషన్స్ వెన్ కంపేర్ టు అదర్ ఫ్యూయల్స్. సల్ఫర్ కంటెంట్ తగ్గుతుంది. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం దీని ఆప్షన్కి వెళ్ళాల్సిందే. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ పెట్రోలియం రైస్. పెట్రోలియం రిజర్వ్స్ ఆర్ లిమిటెడ్. ఓకే, ఆల్సో నోన్ పెట్రోలియం 50 yearsలో తగ్గుతాయి మోస్ట్లీ. At present, compared to fossil fuels, bioethanol not produced economically, but according to scientific predictions, it will be economical soon. It will be economical soon. Okay. బయోమాస్ కామన్గా దీనికి యూజ్ చేసేది ఏంటంటే బయోమాస్ యూజ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేసే బయోమాస్ దేనికి, బయో ఎథనాల్లో యూజ్ చేసే కామన్ బయోమాస్ ఏంటంటే అగ్రికల్చరల్ వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ రెసిడ్యూస్. The waste used for bioethanol production are classified into 3 groups according to the pre-treatment process. అంటే ఎథనాల్ని ప్రొడ్యూస్ చేసేదానికి ఒక ప్రీ ట్రీట్మెంట్ చేయాలి అప్పుడప్పుడు దానికి ఇచ్చే ఇన్పుట్ని. ఓకే, ఆ ప్రీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ప్రకారం 3 రకాలుగా డివైడ్ చేసాం. అందులో ప్రాసెస్ ఇన్ షుగరీ, నెక్స్ట్ స్టార్చీ అండ్ లిగ్నో సెల్యులర్స్ బయోమాస్. షుగరీ అంటే డైరెక్ట్ మీరు షుగర్ కేన్ లేదా షుగర్ అనుకోండి. స్టార్చీ అంటే పొటాటోస్ వస్తాయి. నెక్స్ట్ లిగ్నో సెల్యులోస్ అన్నాడు. లిగ్నో సెల్యులోస్ అంటే ఇప్పుడు ప్యాడీ నుంచి వచ్చిన గడ్డి. ఈ గడ్డిని సెల్యులోస్ కాంపౌండ్ ఉంటుంది. ఇది అంత తొందరగా విరగదు కాబట్టి దానికి ప్రాసెసింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇనీషియల్గా. కానీ షుగర్స్ ఉన్నాయి, వెంటనే డిజాల్వ్ అయిపోతాయి. లేదు స్టార్చ్ ఉంది అంటే గంజి కూడా వెంటనే డిజాల్వ్ అయిపోతుంది. ఈ అన్ని పదార్థాలు అవుతాయి కానీ ఇది ఒకటి తొందరగా కాదు. కాబట్టి వీటికి కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ చేయాలి. గంజి కూడా దాన్ని మళ్ళీ షుగర్స్కి కన్వర్ట్ చేయాలి. అల్టిమేట్లీ మనం ఏమేంటండి షుగర్కి కన్వర్ట్ చేయాలి, షుగర్ నుంచి ఆల్కహాల్ కన్వర్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో దీనికి తక్కువ ప్రాసెస్, దీనికి ఇంకా ఎక్కువగా పడుతుంది. సో అదే ఇక్కడ చెప్పాడు. లిగ్నోసెల్యులోస్ బయోమాస్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రెస్యూడ్, అగ్రికల్చర్ రెస్యూడ్, యార్డ్ వేస్ట్, మీ ఇంటి వెనకాల ఉన్న చెత్త, వుడ్ ప్రోడక్ట్స్ మొత్తం టర్నింగ్ మిల్లో కానీ వుడ్ డస్ట్ కానీ అది కూడా, ఎనిమల్ అండ్ హ్యూమన్ వేస్ట్. ఓకే, మోస్ట్లీ హ్యూమన్ సాలిడ్ వేస్ట్.
is renewable resources that stores energy from sunlight in chemical bonds. Okay, lignocellulose biomass typically contains 50 to 80% of carbohydrates that are polymers of 5C and 6C sugar units. Lignocellulose biomasses such as waste wood are most promising feedstock for providing bioethanol. సో ఇది హార్డ్ అండి ప్రాసెస్ చేయడం, కానీ ఇందులోనే ఎక్కువ శాతం కార్బన్ ఉంటుంది, ఎక్కువ శాతం ఫ్యూయల్ ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం హార్డ్, అంతేగా. నెక్స్ట్, bioconversion of lignocellulose biomass to ethanol is significantly hindered by structural and chemical complexity of biomass, చెప్పా, which makes these materials challenging to be used as feedstock for cellulose ethanol production. Cellulose and hemicellulose, when hydrolyzed into their components, sugars can be converted into ethanol through well-established fermentation. Note చేసుకోండి, ఏంటది ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ అంటే ఏం చేస్తామని, దాంట్లో మనం ఈస్ట్ యాడ్ చేసి దాని యొక్క కెమికల్ బాండ్స్ని బ్రేక్ చేయడాన్ని ఫర్మెంటేషన్ అంటాము. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, అంబలి కాచడం కానివ్వండి, లేదు అంటే పెరుగులో కూడా, దాట్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్, ఫార్మింగ్ ఆఫ్ కర్డ్స్. ఓకే, నెక్స్ట్, technologies. However, sugars necessary for fermentation are trapped inside cross-linked structure of lignocellulose. Conventional methods for bioethanol production from lignocellulose biomass takes 3 steps. Lignocellulose biomass ki 3 steps చూద్దాం. ఫస్ట్ ఏంటి, ప్రీ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫర్మెంటేషన్, తర్వాత డిస్టిలేషన్. డిస్టిలేషన్లో ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఫర్మెంటేషన్లో ఈస్ట్ యాడ్ చేసి బ్రేక్ చేస్తాం. ప్రీ ట్రీట్మెంట్ అంటే ఆ మీద ఉన్న లేయర్స్ని ముందుగానే తీసేసాం అనుకోండి, ఆ ట్రీట్మెంట్ తొందరగా వెళ్ళిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనుక మీరు రైస్ స్ట్రా తీసుకున్నారనుకోండి, దాన్ని ఎప్పుడైనా చింపితే మధ్యలో పోరస్ ఉంటుంది, రంధ్రాలుగా ఉంటుంది, అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది, ఒక థిక్ లేయర్ ఉంటుంది. ఈ థిక్ లేయర్ తీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఈ పోర్స్ ఈజీగా కొలాప్స్ అయిపోతాయి, షుగర్స్ బయటకు వస్తాయి. సో అలానే ప్రీ ట్రీట్మెంట్లో మనం యాసిడ్స్ యాడ్ చేస్తాం, ఎంజైమ్స్ యాడ్ చేస్తాం, సో దట్ యు ఆర్ క్లియరింగ్ ద అప్పర్ లేయర్ టు క్రియేట్ ఎ పాత్ సో దట్ ద వుడ్ ఆర్ ఇన్పుట్ మెటీరియల్స్ బయోమాస్ అనేది తొందరగా బ్రేకప్ అవుతాయి. ఓకే, ప్రీ ట్రీట్మెంట్ ఇస్ ద కెమికల్ రియాక్షన్ దట్ కన్వర్ట్స్ ద కాంప్లెక్స్ పాలీసాకైడ్స్ ఇంటూ సింపుల్ షుగర్స్. ఓకే, pre-treatment of biomass is always necessary to remove and modify surrounding matrix, నేను చెప్పిందా, of lignin and hemicellulose prior to the enzymatic hydrolysis. So anta kuda ade undandi, not new. So pre-treatment refers to process, all that I have given again. In this step, biomass structure is broken to fermentable sugars. This project focused on chemically and biologically pre-treatment. Next, for example, this project shows the effect of sulfuric acid and hydrochloric acid and acetic acid with different concentrations with different conditions. Also shows that effect of cellulose enzyme by different techniques. ఏమంటున్నాడు, డిఫరెంట్ యాసిడ్స్ని డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ అవుట్పుట్స్ ఇస్తుందని చెప్తున్నాడు, ఏదైనా ప్రాజెక్ట్స్లో తీసుకుంటే. సో ఫర్మెంటేషన్ స్టెప్ ఇన్ విచ్ దెర్ ఆర్ సిరీస్ ఆఫ్ chemical or enzymic reactions that converted sugar into ethanol. The fermentation reaction is caused by yeast or bacteria, okay, which fed on sugar such as Saccharomyces. This is a term, it's a chemical term, not necessary to remember. ఇది మీరు రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేన్ని యూజ్ చేస్తున్నాం, ఈస్ట్ నూనె ఎంజైమ్స్ యూజ్ చేసి షుగర్స్ని ఇంకా ఫర్దర్గా బ్రేక్ చేస్తున్నాం. After that, distillation step in which pure ethanol is separated. Next, the way to manufacture bioethanol is basically same as that of liquor. లిక్కర్ ఎలా తయారు చేస్తామో బయోఇథనాల్ అంతే తయారు చేస్తాం. బ్రేక్ చేస్తాం, ఫర్మెంటేషన్ చేస్తాం, ఫర్మెంటేషన్ ఫిల్టర్ చేస్తాం, అదే ఆల్కహాల్ వస్తుంది. ఇథనాల్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఆల్కహాల్ గ్రూప్. So generally, saccharinated materials such as sugar and starchy materials such as rice and corn are saccharified and fermented and distilled till the absolute ethanol whose alcohol concentration is 99.5%. It is technically possible to manufacture ethanol from cellulose materials such as rice straw and wood remains. So process ఇలా ఉంటుంది, ఒకసారి చూసుకోండి ఏ విధంగా కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయి. ఓకే, యూ సీ యూ ఆర్ గివింగ్ గ్లూకోజ్, దట్ ఈస్ యువర్ షుగర్, దెన్ హ్యాపెన్స్ పైరువిక్ యాసిడ్ యాడ్ చేశారు మీరు. ఓకే, దాంట్లో ఎమిట్ అయింది కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అయింది.
సో దిస్ బికేమ్ ఇంటూ అసిటాల్డిహైడ్ని మళ్ళీ మీరు కన్వర్ట్ చేస్తే ఎథనాల్కి వచ్చేసింది అది. సో దిస్ ఈజ్ హౌ ద రియాక్షన్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ లుక్స్ లైక్ విత్ ద ఇన్పుట్ ఆఫ్ గ్లూకోజ్. యూ కెన్ ఆల్సో సే ఇట్ సుక్రోజ్. ఎందుకంటే కెమికల్ ఫార్ములా సేమే ఉంటుందండి. ఈ ఫార్ములా అనేది గ్లూకోజ్కి, సుక్రోజ్కి, ఫ్రక్టోజ్కి మూడింటికి సేమే, కానీ వాటి స్ట్రక్చర్స్ డిఫరెంట్ అవుతాయి. సో మనం కెమిస్ట్రీకి ఇంకా డీప్గా వెళ్ళొద్దు, ఇక్కడ ఆపేద్దాం. సో దిస్ ఈజ్ హౌ ఎథనాల్ ఆల్కహాలిసిటీ ఆర్ ఫర్మెంటేషన్ లుక్స్ లైక్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ప్రతి మెటీరియల్కి, సెల్యులోస్ మెటీరియల్కి, స్టార్చీ మెటీరియల్కి, లేదంటే షుగర్ మెటీరియల్స్కి ఇన్పుట్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, గ్రైండింగ్ అయింది, సకార్డిఫికేషన్ ఎంజైమ్ ఇచ్చాం, ఫర్మెంటేషన్ ఇచ్చాం, డిస్టిలేషన్ చేసాం, డిహైడ్రేషన్ చేసాం, ఎథనాల్ వచ్చింది. సో ఇట్స్ ఎ ప్రాసెస్, యు సీ ఇట్స్ ఎ ప్రాసెస్. కానీ ఇక్కడ చూడండి, సెల్యులోస్ మెటీరియల్స్కి కొంచెం ముందుగా చిన్న ప్రాసెస్ ఎక్స్ట్రా చేస్తాం. ఏంటది, ఫస్ట్ గ్రైండింగ్ చేసా, గ్రైండింగ్ చేసిన తర్వాత సకారిఫికేషన్ చేశా, సో సల్ఫర్ యాడ్ చేశా దీనికి, ఆ తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి పంపించా. సో ఈ స్టెప్ ఇక్కడ గ్రైండింగ్ ఎక్స్ట్రా స్టెప్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, హైడ్రాలిజ్ ఇక్కడ ఇది చూసుకోండి, సెల్యులోస్ మెటీరియల్కి హైడ్రోలైజేషన్ బై సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్స్ట్రాగా వచ్చిందా, ఇక్కడ జస్ట్ ఎంజైమ్ యాడ్ చేసాం, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి ఈ స్టెప్కి వెళ్ళిపోయాం. ఓకే, సో ఇందులో ప్రతి పాయింట్ని ఒకసారి నోట్ చేసుకోండి. దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్ ఈజ్. ఓకే, బయోడీజిల్ చూసాం, ఎథనాల్ అయిపోయి వచ్చింది. సో ఇది ఎథనాల్ డిస్టిలేషన్ ప్రాసెస్. మామూలుగా అయితే షుగర్ కేన్ జ్యూస్ తీసాం, ఫిల్టరేషన్ చేసాం, షుగర్ కేన్ ఫర్మెంట్ చేసాం, తర్వాత ఏం చేసాం, డిస్టిలేషన్ చేసాం, టెస్ట్కి పంపించాం, తర్వాత వేరే గ్యాస్తో మిక్స్ చేసాం ఎథనాల్ని, లేదంటే మన పెట్రోల్తో యూజ్ చేసాం, ఆ తర్వాత మన కార్కి యూజ్ చేసి కార్ నడుపుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఎథనాల్ లుక్స్ లైక్. క్వాలిటేటివ్ అనాలైసిస్ ఫర్ ఎథనాల్. ఇది ఎథనాల్ క్వాలిటీ ఎలా చెక్ చేస్తారు అంటే, అయోడోఫార్మ్ టెస్ట్ దేని యూజ్ చేస్తాం, అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్ కోల్డ్ ఈ స్పెషల్ టెస్ట్ ఫర్ ఎథనాల్ యాజ్ ఫాలోయింగ్. 1 ml ఎథనాల్ తీసుకుంటాం, లేయర్ మిక్స్డ్ విత్ అయోడైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఆఫ్టర్ దాట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్లో క్రిస్టల్ అండ్ అయోడోఫార్మ్ ఆర్డర్ ప్రొడ్యూస్. దిస్ మీన్స్ దట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎథనాల్. ఎథనాల్ అందులో వచ్చిందా లేదా, ఎంత వచ్చింది అని చూసుకోవడానికి ఆ టెస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్వాంటిటేటివ్ అనాలైసిస్ ఆఫ్ ఎథనాల్. ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని చూడడానికి ఈ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టెస్ట్. హియర్ మనం మన సొల్యూషన్ నుంచి 0.5 ml తీసుకొని dispense it into 1 ml cap sampled via the 5 ml of 1% internal standard solution was added after mixing. So it's a process. ఇక్కడ మీ ఫిగర్ చూడొచ్చు, పాస్ చేసుకోండి, ఒకసారి క్వాంటిటేటివ్ అనాలైసిస్ ఎలా చేయాలో కూడా చూడండి. ఓకే, నాట్ మచ్ ఈస్ నెసెసరీ ఫ్రమ్ దిస్ స్లైడ్, జస్ట్ లుక్ అట్ దాట్. డైక్రోమాటిక్ ఆక్సిడేషన్ మెథడ్, ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాంటిటేటివ్ అనాలైసిస్ మెథడ్. ఓకే, క్వాంటిటేటివ్ ఎంత వచ్చిందని ఇది కూడా ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఫర్ ఎక్స్ట్రా అడిషనల్ నాలెడ్జ్ ఆన్ ద టాపిక్. ఓకే, నెక్స్ట్ డిస్టిలేషన్ హైడ్రోమెట్రిక్ మెథడ్, సేమ్ అందులోనే అనాలైసిస్లో. నెక్స్ట్ ఫ్యూయల్ ఏంటండి, బయోబ్యూటనాల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యూయల్ అండి. బయోబ్యూటనాల్ ఈజ్ 4 carbon ఆల్కహాల్ ప్రొడ్యూస్డ్ బై ఫర్మెంటేషన్ ఆఫ్ బయోమాస్. సేమ్ ఎథనాల్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తామో బయోబ్యూటనాల్ని కూడా అలానే ప్రొడ్యూస్ చేస్తాం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఎథనాల్కి సంబంధించిన ప్రొడక్షన్ ప్రాసెస్ బ్యూటనాల్కి రాస్తే కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ ఇంట్రొడక్షన్లో బ్యూటనాల్కి డిఫరెన్స్ ఏంటో మీరు మెన్షన్ చేయాలి. ఆ ఎథనాల్ ఇంట్రొడక్షన్ నేను ఇక్కడ రాస్తానంటే తప్పైపోతుంది మళ్ళీ. సో ఇట్ హ్యాస్ ఎ లాంగ్ హైడ్రోకార్బన్ చైన్ విచ్ రెండర్స్ ఇట్ నాన్ పోలార్. ఓకే, the production of biobutanol can be carried out in ethanol production facilities. The primary use of biobutanol is fuel in internal combustion engines. ఈ మొత్తం బయోబ్యూటనాల్ని కూడా మనం వాడుకోవచ్చు. 100% బయోబ్యూటనాల్తో నడిచే కార్స్ కూడా మనం డిజైన్ చేయవచ్చు. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ యూజ్డ్ as a pesticide in some industries. It is used in chemical industries to produce various materials also. Its properties are similar to that of gasoline. Important. Similar to that of gasoline. Some gasoline powered vehicles can even use biobutanol without being modified. Even modification చేయకపోయినా gas run vehicles butanol తో రన్ అయిపోవచ్చు. It can be blended with gasoline in concentration up to 11.5% by volume. However, it has lower energy content on average than the gasoline.
గ్యాసోలిన్ కంటే కూడా కొంచెం ఎనర్జీ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంతవరకు తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది? 20-25% ఆఫ్ ఎనర్జీ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, విచ్ ఈజ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్యూటనాల్. అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్ ప్రాపర్టీ, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎనర్జీ, గ్యాసోలిన్ అంత ఎనర్జీ బ్యూటనాల్ ప్రొడ్యూస్ చేయలేదు. అది నెక్స్ట్, బ్యూటనాల్ ఎగ్జిబిట్స్ ద పొటెన్షియల్ రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ బై 85%. ఇది ఇంపార్టెంట్. బ్యూటనాల్ ఈజ్ ఏ గ్రీన్ ఫ్యూయల్. ఇక్కడ అర్థమైపోవాలి మీకు, 85% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేస్తుంది బ్యూటనాల్. సో బ్యూటనాల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ సేమ్ అండి. మీరు ఎథనాల్లో ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నారో, ఫర్మెంటేషన్ చేయడం కానివ్వండి, ఎంజైమ్స్ యాడ్ చేయడం, ఈస్ట్ యాడ్ చేయడం, ఆ తర్వాత డిస్టిలేషన్ చేయడం, డిస్టిలేషన్ నుంచి మీరు అవుట్పుట్ వచ్చిన దాన్ని మళ్ళీ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనలైజ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సేమ్ ప్రాసెస్. ఒకసారి చూసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పాను. ఓకే, పెట్రోలియం ప్రైజెస్ పెరుగుతున్నాయి, దాని ద్వారా ఇది ఎథనాల్ లేదా బ్యూటనాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. అయితే ఈ బ్యూటనాల్ యొక్క అడ్వాంటేజెస్ కూడా చూద్దాం. బ్యూటనాల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, అట్ హై కాన్సన్ట్రేషన్ బయోబ్యూటనాల్ ఈజ్ బ్లెండెడ్ విత్ కన్వెన్షనల్ పెట్రోల్ రాదర్ దెన్ ఇథనాల్ ఫర్ యూజ్డ్ ఇన్ అన్మాడిఫైడ్ ఇంజన్స్ ఎప్పుడైతే ఉంటాయో దాంట్లో ఎథనాల్ కంటే కూడా బ్యూటనాల్ యాడ్ చేస్తే మనకి ఉపయోగం ఎక్కువగా ఉంది. Experiments have also proved biobutanol can be used in unmodified conventional engines at 100%. However, no manufacturer has guaranteed the blenders greater than 15%. ఎవరు కూడా 15% కంటే ఎక్కువ బ్లెండ్ చేసే బ్యూటనాల్ దానివల్ల యూజ్లు ఉంటాయని ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు అఫీషియల్గా. కానీ బయోబ్యూటనాల్ని 100% వరకు కూడా మన వెహికల్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. బయోబ్యూటనాల్ హ్యాస్ హయ్యర్ ఎనర్జీ కంటెంట్ దెన్ ఇథనాల్ కంటే కూడా సో బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, ఇది గుర్తుపెట్టుకోండి, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, బ్యూటనాల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇథనాల్. బి ముందు వచ్చింది కదా, సో దీంట్లో ఎనర్జీ ఇథనాల్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ అబౌట్ 1,05,000 BTS gallons. Biobutanol is close to the energy content of gasoline, which is roughly around 1,14,000. ఓకే, ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళిపోయింది. సో 1,14,000. ఓకే, 14,000 BTU gallon. ఓకే, ఇది వేరే యూనిట్స్. సో గ్యాసోలిన్కి ఈక్వల్గా ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్, లెస్ కరోసివ్ అండ్ లెస్ ఎక్స్ప్లోజివ్ then ethanol. Biobutanol is also less susceptible to separation in the presence of water than ethanol. It can be produced domestically from a variety of feedstocks, which can also help drive the economy, generate jobs. Okay, ఎథనాల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడప్పుడు, కానీ బ్యూటనాల్ అంత ఈజీగా కాదు, అంత ఈజీగా కూడా మంటలు అంటుకోవు, అంత ఈజీగా కూడా ఎరోడ్ చేయదు, అంటే మన మెషిన్స్ని ఖరాబ్ చేయదు అని చెప్పేసి చెప్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్డ్ బై గ్రోయింగ్ ఫీడ్ స్టాక్స్ మినిమైజ్ ఓవరాల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఆబ్వియస్లీ లాస్ట్కి ఏమవుతుందండి, మనం యూజ్ చేసినంతా కూడా వేస్ట్. ఏ వేస్ట్? అగ్రికల్చర్ వేస్ట్ లేదా హ్యూమన్ వేస్ట్. ఈ వేస్ట్ని యూజ్ చేసి మనం ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆటోమేటికలీ తగ్గిపోతాయి. అప్లికేషన్స్ ఆఫ్ బయోబ్యూటనాల్ నౌ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్. వెహికల్స్, నెక్స్ట్ పెయింట్ కోటింగ్స్లో యూజ్ చేస్తాం, పెయింట్స్ తయారు చేయడానికి, రెసిన్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుడ్ గ్రేడ్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేయడానికి, కెమికల్ ఇంటర్మీడియట్స్ తయారు చేయడానికి, హెర్బిసైడ్స్ తయారు చేయడానికి, లేదా ప్లాస్టిసైజర్స్ అంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ ఉంది దానికి ప్లాస్టిసిటీ నేచర్ అంటే లాగితే కూడా ఎక్స్పాండ్ అయ్యే నేచర్, విరిగని నేచర్ ఇవ్వాలంటే ఇలాంటి ఒక కాంపౌండ్ యాడ్ చేయాలి, ప్లాస్టిసైజర్ అనే కాంపౌండ్ యాడ్ చేయాలి. సో అటువంటి ప్లాస్టిసైజర్స్ కూడా తయారు చేయడానికి మనకి బయోబ్యూటనాల్ యూజ్ అవుతుంది. See, now we are going to see what exactly is biogas and its extraction. So biogas ni manam biomethane అని కూడా అంటాం. ఓకే, ఎందుకంటే అందులో మీథేన్ కంటెంట్ అంటే వాట్ ఈస్ మీథేన్? CH4 కంటెంట్ ఈస్ హయ్యర్. సో లెట్స్ see. Methane fermentation is a versatile biotechnology capable of converting almost all types of polymeric materials to methane and carbon dioxide under anaerobic conditions. anaerobic conditions అంటే గాలి తగలకుండా, బయట ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చే ఆక్సిజన్ లేకుండా తయారు చేసేదాన్నే అన్ఏరోబిక్ కండిషన్స్ అంటాం. ఓకే, ఇందులో ప్రతి పాలిమెరిక్ మెటీరియల్ని కూడా కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అచీవ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ బయోకెమికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ పాలిమర్స్
to methane and carbon dioxide in environment in which varieties of microorganisms, ఇంతకుముందు ఈస్ట్ యూజ్ చేస్తాం, క్యాటలిస్ట్లు యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇంక్లూడ్ ఫర్మెంటేటివ్ మైక్రోబ్స్, acidogens అంటాం వాటిని, ఆర్ హైడ్రోజన్ ప్రొడ్యూసింగ్ అసిటేట్ ఫార్మింగ్ మైక్రోబ్స్, దాట్ ఈజ్ అసిటోజన్స్ లేదా అసిడోజన్స్, ఈ రెండిట్లో ఒకటి యూజ్ చేస్తాం. అండ్ మీథేన్ ప్రొడ్యూసింగ్ మైక్రోబ్స్, దట్ ఈస్ మీథేనోజీన్స్, homogeneously grown and produce reduced end products. Okay, these are all self-explanatory, my friends. See, anaerobes play important role in establishing the stable environment at various stages of methane fermentation. Methane fermentation offers an effective means of pollution reduction superior to achieving via conventional aerobic process. Although practiced for decades, interest in anaerobic fermentation has only recently focused on its use in economy recovery of fuel gas from industrial agricultural surplus. ఆల్రెడీ టెక్నాలజీ తెలిసినప్పటికీ ఇది ఇప్పుడిప్పుడే మనం దేనికి యూజ్ చేస్తున్నాం అండి, బయోమిథనాల్ కానివ్వండి, బయోగ్యాస్ కానివ్వండి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, బయోమీథేన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఫార్ గ్రీనర్, this is more better and more efficient sort of technology. Methane fermentation is the consequence of series of metabolic interaction. A description of microorganisms involved in methane fermentation based on analysis of bacteria isolated from sewage, sludge, digesters and from the rumen of some animals. వీటిని ఎక్కడి నుంచి తీసుకుంటామండి, కొన్ని ఎనిమల్స్లో ఉన్న సలైవా, వాటి నోట్లో ఉన్న సలైవాస్ కానివ్వండి, లేదు అంటే ఫీకల్ స్లజ్లో, ఏంటి సీవేజ్ స్లజ్లో, అంటే మన డ్రైనేజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఏవైతే డ్రైనేజ్లో ఉన్న హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ని తిని వాటిని డీకేజ్ చేయగల కెపాసిటీ ఉన్న బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేస్తాం టు బ్రేక్ అండ్ ఫర్మెంట్ ద బయోమాస్. The first group of microorganisms secretes enzymes with hydrolyzed polymeric material to monomers such as glucose and amino acids, which are subsequently in the second stage, hydrogen producing acidogen bacteria convert higher volatile fatty acids, proponic and butyric acid produced to H2CO2 and acetic acid. Finally, the third group, methogenic bacteria, converts the compounds into methane. So first ఏమైంది, ఫస్ట్ మనం వాటిని షుగర్స్ కన్వర్ట్ చేసాం, షుగర్స్ తర్వాత యాసిటిక్స్ కన్వర్ట్ చేసాం, యాసిటిక్స్ తర్వాత మీథేన్కి థర్డ్ స్టెప్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ యూ కెన్ సీ హౌ ద ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఓకే, హియర్ దిస్ ఇస్ ద ఫిగర్ వేర్ ఇట్ టేక్స్ ప్లేస్. సి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇచ్చాం, హయ్యర్ ఆర్గానిక్ యాసిడ్స్ హైడ్రాలైజైజ్ చేసాం, ఆ తర్వాత యాసిటిక్ యాసిడ్ వచ్చింది, దీంట్లో నుంచి H2 ఎవాల్వ్ అయింది ఈ ప్రాసెస్లో, అట్ లాస్ట్ మనకి మీథేన్ వచ్చింది త్రూ మీథేనోజెనిసిస్. Methanogenesis is nothing but adding methane decaying compounds to form methane gas. Okay, ఈ ఫిగర్ని ఒకసారి దయచేసి నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ఎ గుడ్ ఫిగర్, ట్రై టు నోట్ ఇట్ డౌన్. ఓకే, ఇలానే మీరు ఫిగర్స్ దింపగలిగితే యూ విల్ గెట్ బెటర్ మార్క్స్. సో మీథేన్ ఫర్మెంటేషన్ హౌ ఇట్ హ్యాపెన్స్. సి, మెటీరియల్ హోపర్లో వేసాం, స్లరీ ట్యాంక్, తర్వాత మీథేన్ ట్యాంక్, బయోగ్యాస్ జనరేటర్. సో ఎవ్రీ పాయింట్ ఎలా వచ్చింది మనకి మీథేన్ అనేది. సో డిఫరెంట్ స్టెప్స్ ఇన్ మీథేన్ ఫర్మెంటేషన్ ప్లాంట్. దీన్ని కూడా ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఇప్పటివరకు సార్ ఇన్ని నేర్చుకున్నాం, మరి దీనికి ఇంకో కొద్దిగా కూడా నేర్చుకుంటే మనకు బెటర్గా ఉంటుంది కదా. ఆ కొద్ది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఆక్టేన్ నెంబర్ అండ్ సీటేన్ నెంబర్. ఇది మీరు మామూలుగా ప్రిలిమ్స్ పర్పస్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యూయల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు. సి, వాట్ ఆక్టేట్ నెంబర్ ఈజ్, ద మెజర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈజ్ ఆక్టేట్ నెంబర్. సో ఇంపార్టెంట్ ఫర్ ప్రిడిక్టింగ్ ద నాకింగ్ ఆఫ్ ఎ ఇంజన్. నాకింగ్ ఆఫ్ ఎ ఇంజన్ అంటే మీరు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లేదా మన పెట్రోల్, మన బైక్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు నాక్ అవుతాయి. నాక్ అంటే చిన్న బ్లాస్ట్ ఇస్తాయి ఇంజన్ లోపల. ఆ బ్లాస్ట్ వల్ల మన ఇంజన్ ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. అది పాడు కాకుండా ఉండడానికి ఈ ఆక్టేట్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గివెన్ ఫర్ గ్యాసోలిన్. దేనికి ఇస్తాం ఉంది బేసికలీ, ఆక్టేట్ వచ్చేసి గ్యాసోలిన్కి ఇస్తాం, సీటేన్ వచ్చేసి డీజిల్కి ఇస్తాం. ఇది పెట్రోల్కి ఇస్తే ఇది డీజిల్కి ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఆక్టేట్ gasoline, cetane for diesel. Octane rating is done
considering the octane number of isoctane 100 as 100. So ఒకసారి cetane చూడండి. Cetane number is the measure of delay of ignition of fuel. సో మీకు డిఫరెన్స్ చెప్తానండి. డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి డిఫరెన్స్ ఏంటంటే డీజిల్ ఇంజన్ ఈజ్ కంప్రెషన్ ఇగ్నిషన్, అంటే ఇట్లా కంప్రెస్ ఫోర్స్తోని అది ఇగ్నైట్ అవుతుంది. అదే కనుక మీరు పెట్రోల్ ఇంజన్ చూస్తే స్పార్క్ ఇగ్నిషన్ ఫ్యూయల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మాడిఫైడ్ టెక్నాలజీలో రెండింటికి స్పార్క్ పెట్టాము, కానీ బేసికలీ cetane నెంబర్ ఈజ్ టు డిలే ద ఇగ్నిషన్ ఆఫ్ ఎ ఫ్యూయల్. cetane నెంబర్ ఇంత ఉండడం వల్ల ఈ ఫ్యూయల్ ఇంత తక్కువ టైంలో ఇగ్నైట్ అవుతుంది అనేది మనకి cetane నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిడిక్టింగ్ ద ఇగ్నిషన్ ఆఫ్ అన్ ఇంజన్ ఎంతసేపట్లో అవుతుంది. గివెన్ ఫర్ డీజిల్ cetane రేటింగ్ ఈజ్ డన్ ఫర్ కన్సిడరింగ్ ద ఇగ్నిషన్ ఆఫ్ cetane. ఇది నాకింగ్కి, ఇది ఇగ్నిషన్కి, ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. నాట్ బట్ లాస్ట్ లీస్ట్ లెట్స్ సీ ద అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఇన్ ఎ బ్రీఫ్. ఓకే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? మన ఫారెన్ రిజర్వ్స్ సేవ్ చేస్తుంది, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ డిక్రీజ్ చేస్తుంది, ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది. సో చూడండి, క్లీనెస్ట్, లో కాస్ట్, సోవరెంటీ, మనం ఇతర కంట్రీల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మన స్వదేశీ మనము. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ ఆఫ్ మోడీ. సో దే ఆర్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, దే హెల్ప్ రిడ్యూస్ మోనోపోలీ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ప్రొడ్యూస్ లెస్ స్మోక్, గ్రీనర్, టాక్సిసిటీ టు అట్మాస్ఫియర్ ఇస్ లెస్, దే ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద లోకల్స్, ఎందుకంటే దాదాపు దీనికి ఇచ్చే ప్రతి ఇంటర్నల్ ఫీడ్ కూడా బయో వేస్ట్ ఆర్ బయోమాస్, ఫార్మర్స్ దగ్గరే ఆ బయోమాస్ ఉంటుంది, కాబట్టి ఫార్మర్స్కి కూడా డబుల్ ఇన్కమ్ వస్తుంది. సో మోడీ గారి నినాదం ఏంటి? డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. అది కూడా పాసిబుల్ అవుతుంది బై ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. లైక్ దిస్ యూ హ్యావ్ టు లింక్ యువర్ ఆన్సర్స్. దే డు నాట్ ప్రొడ్యూస్ సల్ఫర్, ఇంపార్టెంట్ పాయింట్, మనం ప్రతి దగ్గర చూసాం. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్. వీటన్నిటికీ బయోమాస్ కావాలి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్యూయల్ కావాలి, కాబట్టి చచ్చినట్టు చెట్లు పెంచాల్సిందే. So these are what the benefits of biofuel. Thank you for watching our video. This is Nikhil from Telugu One Academy.